డాక్టర్ స్ట్రేంజ్ వాళ్ళలోని ది బెస్ట్ న్యూరో సర్జన్. తన టాలెంట్ మీద అంతులేని నమ్మకం, అంతకు మించిన గర్వం. అతనే డాక్టర్ స్టీఫెన్ స్ట్రేంజ్. కానీ ఒక కార్ యాక్సిడెంట్ వల్ల తన జీవితమే పూర్తిగా తలకిందులైపోతుంది. ఆ యాక్సిడెంట్లో స్ట్రేంజ్ 2 చేతులు పూర్తిగా దెబ్బతింటాయి. ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా చేతులు వనకడం మాత్రం తగ్గదు. దీనివల్ల తన కెరియర్ ఎండ్ అయిపోతుందనే స్టేజ్లో హోప్స్ అన్నింటినీ వదిలేసి నేపాల్లో ఉన్న కమర్ తాజ్కి వెళ్తాడు. అక్కడ ఏన్షియన్ వాన్ని కలిసిన తర్వాత మ్యాజిక్ని చూసి ఇవన్నీ బోటకాలని ఎగతాళి చేస్తాడు. కానీ ఏన్షియన్ వన్ ఇచ్చిన ఒక్క యాస్ట్రల్ పంచ్తో ప్రపంచం అంటే ఏంటో తెలుసుకొని స్ట్రేంజ్ మ్యాజిక్ని అధ్యయనం చేయడం మొదలు పెడతాడు. అప్పుడే ఏన్షియన్ వన్ స్టూడెంట్స్లో ఒకడైన కైసీలియస్ ఎర్త్ని డార్క్ డైమెన్షన్తో కలపడానికి ప్రయత్నిస్తాడు. ఆ పోరాటంలో ఏన్షియన్ వన్ కూడా చనిపోతుంది. కానీ డాక్టర్ స్ట్రేంజ్ ఒక్కడే ఒంటరిగా డార్క్ డైమెన్షన్లోకి వెళ్ళి అయ్యా ఫగమాటో సహాయంతో డోర్మామోని కాళ్ళబేరానికి తీసుకొస్తాడు. టైం లూప్లో బిగించి మళ్ళీ ఎర్త్ వైపు చూడాలంటేనే వణుకు పుట్టేలా చేస్తాడు. ఇంకా పోస్ట్ క్రెడిట్స్లో థోర్ ఇంకా లోకి ఓడిని ఎత్తుక్కుంటూ భూమి మీదకి వస్తారు. అదే థోర్ రాగ్నరాక్కి బిగ్గెస్ట్ సెటప్ అవుతుంది.